సొసైటీలో కొరత లేకుండా అందుబాటులో రైతులకు సకాలంలో ఎరువులు. గొల్లమూడి గ్రామ సొసైటీ చైర్మన్ గాడిపత్తి శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి గ్రామంలో సొసైటీ వద్ద యూరియా, DAP ఎరువులను సొసైటీ చైర్మన్ గాడిపత్రి శ్రీనివాసరావు రైతులకు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సొసైటీ రిజిస్టర్ కిరణ్ కుమార్ సోమవారం రోజున గొల్లమూడి గ్రామ సొసైటీలోని ఎరువులను రైతులకు పంపిణీ చేస్తున్న తీరును, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గాడిపత్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎరువులు అవసరమైన గొల్లమూడి గ్రామానికి చెందిన రైతులు సొసైటీ వద్దకు వచ్చి తమకు కావాల్సిన ఎరువులను తీసుకుని వెళ్లవచ్చునని తెలియజేశారు. రాజకీయాలకు తావు లేకుండా రైతులందరికీ ఎరువులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువులు సకాలంలో అందేదానికి సహకరించిన జగ్గైపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం వారికి సొసైటీ చైర్మన్ గాడిపత్రి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సొసైటీ రిజిస్ట్రార్ కిరణ్ కుమార్, నందిగామ మండల తెదేపా ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు, తొర్రగుడిపాడు గ్రామ సర్పంచ్ చెరుకూరి హైమారావు, మాజీ ఎంపీపీ మన్యం కళావతి, బత్తిన రవి, మాగల్లు సొసైటీ చైర్మన్ అప్పారావు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. గొల్లమూడి గ్రామంలో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా తర్వాత మందులు అంటే DAP కానీ 20 కానీ యూరియా కానీ ఎప్పుడూ కొంచెం రకరకాల ఇబ్బందులతో ఉండడం జరిగింది. పోయిన నెల 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవి స్వీకారం చేసిన తర్వాత లైసెన్స్ రెన్యువల్ చేయించుకొని మళ్ళీ రైతుకి గొల్లమూడి గ్రామాల రైతులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఎరువులు సక్రమంగా సరఫరా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సహకార కోఆపరేటివ్ బ్యాంకు ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతుకి సబ్సిడీ నుంచి రుణాలు ఇవ్వాలన్నా, సబ్సిడీ ద్వారా ఏదైనా ఎరువులు పంపిణీ జరగాలన్నా కూడా ఒక సహకార బ్యాంకు ద్వారానే జరుగుతుంది. సహకార బ్యాంక్ అనేది రైతులు అందరూ కలిసి అందరూ కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటిది. ఇది ఈ సొసైటీని 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది రైతులకి న్యాయం జరగాలంటే ఒక కోఆపరేటివ్ ద్వారానే జరుగుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చేసి స్టాక్ పెట్టడం జరిగింది. చాలామంది బయట రాజకీయ నాయకులు కానీ, అవతల పక్క అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అవాకులు చవాకులు పేలుకుంటూ మాకు ఇవ్వట్లేదు, సరిగా మాకు యూరియా ఇవ్వట్లేదు, యూరియా సప్లై లేదు అంటున్నారు. చూడండి, అందరూ కళ్ళుండి చూడొచ్చు. ఇక్కడ ఎంత స్టాక్ ఉందో చూశారు కదా. ఇది మరి చిన్న సొసైటీ, దీని మీద చాలా రకాలైనటువంటి దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కనుక బయట గ్రామాలలో కూడా కోఆపరేటివ్ దీన్ని మొత్తాన్ని పూర్తిగా ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశంతో ఉన్నటువంటి సొసైటీలో కూడా మళ్ళీ ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ కానీ DR గారు ఉన్నటువంటి సహకారంతో కానీ, తర్వాత CEO గారు శ్యాంప్రసాద్ గారి సహకారంతో కానీ, DCO అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో కానీ అందరి సహకారంతో ఇంత స్టాక్ వచ్చి ఎమ్మటే లైసెన్స్ కూడా మనం పెట్టంలోనే ఎమ్మటే రెన్యువల్ చేశారు.